హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చింత చిగురు పులిహోర. ఈ చింత చిగురు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ చింత చిగురు తీసుకోవాలి. చింత చిగురుతో కర్రీస్ వండొచ్చు, పప్పు చేయవచ్చు, ఇంకా పులిహోర కూడా చేయవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా ఎర్రగా ఉన్నట్టుగా ఉండే చింత చిగురు అయితే చాలా బాగుంటాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా తీసుకొని ఇలా నలుపుతా ఉంటే దీంట్లో ఉండే కాడలు, అంటే పెద్ద సైజులో ఉన్న కాడల్ని పక్కకు తీసేయవచ్చు. ఇలా నలుపుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పెద్ద కాడలు లేకుండా మంచిగా చింత చిగురు అనేది అన్నం ముద్దల్లో కలిసిపోయి బాగుంటుంది. ఈ చింత చిగురు వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ని తగ్గించవచ్చు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఈ చింత చిగురుని ఒక ఫైన్ పేస్ట్ లా చేసేసి మొకాలు నొప్పులు ఉన్న వాళ్ళు రాసుకుంటే తగ్గుతుంది. ఈ కాడలు ఇలా వచ్చేసాయి. పులిహోరకి సరిపడే ఇంగ్రీడియంట్స్: పల్లీలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఉప్పు, కరివేపాకు, అన్నం, ఇంకా పసుపు, ఇంకా నూనె. ఇంకా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె తీసుకొని ఫస్ట్ మనం ఇలా నలిపి పెట్టుకున్న చింత చిగురుని తీసుకొని వేయించుకోవాలి. ఇలా సపరేట్గా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చింత చిగురు బాగా ఏగుతుంది. ఇలా వేయించుకొని ఇంకా పక్కకు పెట్టేయాలి. వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఫస్ట్ పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత కొద్దిసేపటికి తాలింపు గింజలు, దీంట్లో ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి. తాలింపులోకి ఎండుమిరపకాయలు వేసి ఇంకా మొత్తం వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి వేయించుకోవాలి. దీని తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపేసి ఇంకా అన్నం వేసుకోవాలి. ఈ అన్నం అప్పుడే వండిన అన్నమైనా ఓకే, ఒకవేళ నైట్ది మిగిలిన అన్నం ఉంటే ఇంకా మంచిది. ఇలా పోపు వేసినట్టు మంచిగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మనం వేసిన ఉప్పు ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ అన్నం అయితే నైట్ అన్నమే, చల్లగా ఉంటుంది కదా. ఒకసారి మొత్తం ఉప్పు అంతా కలిసేలా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచాలి. తర్వాత ఇక గిన్నె తీసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న చింత చిగురుని తీసి ఇక మొత్తం కలిపేయాలి. తాలింపులో చింత చిగురు వేయడం కంటే సపరేట్గా ఇలా వేయించుకోవడం బాగుంటుంది. తాలింపులో అప్పుడే వేసేసి ఇంకా ఎమ్మటే అన్నం వేస్తాం కాబట్టి అది వేయించినట్టుగా ఉంటుంది. ఇలా అయితే బాగుంటుంది. ఇంకా ఉప్పు మొత్తం కలిసేసాక పైన కోటింగ్ టైప్లో మనం వేసిన ఈ చింత చిగురు బాగుంటుంది. వేయించుకున్న చింత చిగురు మంచిగా మొత్తం అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. చింత చిగురుని సమ్మర్లో దొరికినన్ని రోజులు మాత్రం అస్సలు వదులుకోకండి. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాడీలో కండరాలని యాక్టివ్గా ఉంచుతుంది. ఇలా మొత్తం కలిపేశాక ఇంకా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆవిరి పట్టేలాగా ఉంచాలి. ఇలా అయితే చింత చిగురులో ఉన్న రసం అవన్నీ కూడా అన్నానికి ఇంకా పట్టేసి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మనం చింత చిగురు రెసిపీస్ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.